హోంమంత్రి గారు, మాజీ హోంమంత్రి గారు, మాజీ విద్యాశాఖ మంత్రి గారు, సీనియర్ రాజకీయ నాయకులు మేడం సబితా ఇంద్రారెడ్డి గారు వివరంగా ఈ విషయం చెప్పడం జరిగింది. ఆ మేడం మనసులో ఏముందో నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఆమె చెప్తుంటేనే వినడం కష్టంగా ఉంది. ఆమె చెప్తున్నప్పుడు ఆ మాటలు వినడం కూడా కష్టంగా ఉందంటే ఒక మహిళగా ఇంకా ఇవన్నీ ప్రెస్ ముందర చెప్పాలంటే కూడా కష్టమవుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో హోంమంత్రి లేడు. హోంమంత్రి, ముఖ్యమంత్రి ఒకటే వ్యక్తి. ఆ వ్యక్తి వీళ్ళందరికీ అభయం ఇస్తున్నాడు కాబట్టే ఈరోజు ఇవన్నీ దారుణాలు జరుగుతున్నాయి అనేది ఈరోజు తెలంగాణ సమాజం గుర్తించాలి. అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఘోరంగా ముఖ్యమంత్రి తన నోటితోనే అసెంబ్లీ సాక్షిగా నోటితోనే ప్రజలందరూ చూస్తుండగానే వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడింది. దాని మీద ఎవ్వరి మీద కూడా ఇంతవరకు యాక్షన్ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి గారి నుంచి ఒక్క విషయంలో ఈ విషయంలో స్పందన లేదు. అది ధైర్యం చేసుకొని ఆ ముఖ్యమంత్రిని అండను చూసుకొని దానవ్ నాగేందర్ గారు మాతృమూర్తులందరినీ కూడా అవమానించే విధంగా నీ అమ్మ తోలు తీస్తా కొడుక అంటే ఎవరినండి నువ్వు అంటున్నది? ఎవరి ధైర్యం చూసుకొని అంటున్నావు? స్పీకరు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు. దానవ్ నాగేందర్ గారు మీ అమ్మ అని చెప్పి అమ్మలను తిట్టుడు, కొడుక అని తిట్టుడు, తోలు తీస్తా అని తిట్టుడు, అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ చూస్తుండగా ఒక ఎమ్మెల్యే అంటున్నాడంటే దీనికి ఎక్కడి నుంచి ధైర్యం వస్తున్నది? ఎవరిస్తున్నారు ఈ ధైర్యం? ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు, మేము లాఠీ పోలీసింగ్ అంటే ఇదేనా మీరు ఇచ్చే లాఠీ పోలీసింగ్? మరి ఎక్కడ పోయినారు? శ్రీరాముల శ్రీనివాస్ అనే ఎస్ఐ కానిస్టేబుల్ వేధింపులు చేస్తున్నారని ఎంట్రీని దాగి చచ్చిపోయాడు. అశ్వరావుపేట ఎస్ఐ. భూపాలపల్లిలో ఒక ఎస్ఐఏ ఒక మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం చేస్తాడు. ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం చేస్తే ఇక మీరు ఎక్కడ కంచె చేయడం వేస్తే ఎవరి దగ్గరికి పోవాలి? వీళ్ళందరికీ అభయం ఎవరిస్తున్నారు? వాళ్ళందరి మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు? 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి ఒక మహిళ పోలీస్ స్టేషన్లో వాళ్ళ లెక్క ప్రకారం అయితే మహిళలను పోలీస్ స్టేషన్లో 6 తర్వాత ఉండకూడదు. అది చట్టం చెప్తున్నది. 6 తర్వాత ఏ మహిళ కూడా ఉండకూడదు. ఉండకూడదు. పొద్దుటి పూట వాళ్ళని ఇంట్రాగేట్ చేసేటప్పుడు కూడా కంపల్సరీ మహిళా ఆఫీసర్లే ఇంట్రాగేట్ చేయాలని చెప్పేసి ఆనాటి ఐపీసీ చెప్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ కూడా అదే చెప్తున్నది. మరి ఎక్కడ పోయిండ్రు సూపర్వైజరీ ఆఫీసర్లు? ఎక్కడ పోయిండ్రు డిఎస్పీలు? ఎక్కడ పోయిండ్రు డీసీపీలు? ఎక్కడ పోయిండ్రు అడిషనల్ కమిషనర్లు? వీళ్ళెందుకు ఎవరు మాట్లాడతలేరు? మరి అదే 2400, 5000 కోట్లు, 6000 కోట్ల కుంభకోణాలు చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా ఇంట్రాగేట్ చేస్తారా? అసలు ఒక్క దెబ్బ కూడా కనిపించకుండా రాత్రి పగలు ఆమెను ఇంట్రాగేట్ చేసిందని ఆమె చాలా క్లియర్గా చెప్తాను. ఒక మహిళకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? కొడుకు కూడా అదే చెప్తా ఉన్నాడు. భర్తను కూడా కొట్టిండ్రు. అంటే ఇంత ఘోరం ఉంటే మరి ఎట్లా? ఆనాడు కేసీఆర్ గారు ఇలాంటిది ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఈ మరియమ్మ కేసులో అయితే 2-3 నెలలు మొత్తం సమరీ చేసి వాళ్ళని డిస్మిస్ చేసిండ్రు. ఇవాళ వీళ్ళని ఏం చేసిండ్రండి? అటాచ్ అంటే వాళ్ళను మళ్ళీ ముఖ్యమంత్రి గారి అభయం ఉంది కాబట్టి వీళ్ళని ఏం చేసి నడిస్తే 4 రోజులు వీళ్ళు ఏం చేయమైనా వెళ్ళి పెడతారు, దాని తర్వాత బంద్ చేస్తారు, వీళ్ళకి ఎవరు లేరని. దానివల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మరి సబితా ఇంద్రారెడ్డి గారికి, సునీత లక్ష్మారెడ్డి గారికి ఎందుకు అప్పని చెప్తలేడు ముఖ్యమంత్రి? ఆ ధైర్యం చూసుకొని దానవ్ నాగేందర్ అడ్డందిడ్డంగా మాట్లాడుతూ ఉన్నాడు. తల్లులను కూడా తిడతా ఉన్నాడు. తెలంగాణ తల్లి ఇజ్జత్ తీస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అలా మహిళా వ్యతిరేక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. అందుకొరకే ఇవాళ ఇన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు. సిస్టమేటిక్గా ఒక వ్యక్తి మమ్మల్ని చూసుకుంటాడు, మమ్మల్ని రక్షిస్తాడు అన్న అభయంతోనే ఈరోజు పోలీస్ ఆఫీసర్లు ఇంత బరితెగించి మరి ఉద్యోగం చేస్తే ఆ అమ్మాయి అంత నొప్పి ఉన్నా కూడా ఇంటికి పోయి మరుసటి రోజు వచ్చి నమస్తే సార్ అంటే కూడా రొమ్ముల మీద తన్నిండు ఆ రామరెడ్డి సీఏ అని అంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పొగరు పోలీసు వాళ్ళకి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిస్తున్నారు? ఆ రోజు బడాబడ్ యాక్షన్ తీసుకుంటే మరి భూపాలపల్లిలో యాక్షన్ తీసుకుంటే, లేకపోతే అశ్వరావుపేటలో వాళ్ళ మీద పోలీస్ ఆఫీసర్లు యాక్షన్ తీసుకుంటే ఇవన్నీ జరిగేటివా? ఒక్కసారి మరి తెలంగాణ సమాజం అంతా కూడా చూడాలి. అందుకొరకు అర్జెంటుగా ఈ బాధ్యులైన పోలీస్ ఆఫీసర్ల మీద కంపల్సరీ వాళ్ళందరి మీద కేసు పెట్టాలి. SC ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసు పెట్టాలి. అదేవిధంగా దీని మీద మేమందరం కూడా మా నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆదేశాల మేరకు ఇది కేవలం ఇక్కడితో తప్పకుండా మేము స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా తప్పకుండా
దీని మీద కంప్లైంట్ చేస్తాం. అదేవిధంగా మరి ఈ కుటుంబాన్ని తప్పకుండా ఇప్పుడు చూడండి ఇక్కడ పెట్టిండ్రు, ఈ హాస్పిటల్లో పెట్టిండ్రు. ఆ అమ్మాయి నొప్పిందని చెప్తుంది. 4 సంవత్సరాల క్రితం ఆ అమ్మాయికి కుడి కాలులో యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ అయింది, లోపల ఒక రాడ్ ఉంది. సో ఇవన్నీ మరి చూడాలంటే ఇక్కడ వీళ్ళకి సదుపాయాలు లేవు. ఇంతకుముందు డాక్టర్ ఎం జగన్నాథ్ గారు అదే అడుగుతున్నారు, డాక్టర్ కాబట్టి. సో అవన్నీ సదుపాయాలు లేవు. మరి హయ్యర్ సెంటర్కి పంపించవచ్చు కదా. కనీసం ఒక్కరు కూడా ఈమెను ఇంత టార్చర్ గురైన మహిళ లోపల కనిపించలే దెబ్బలు ఉన్నాయి, మరి ఈమెను ఒక హయ్యర్ మెడికల్ సెంటర్కి పంపించాలన్న కనీసమైన ఆలోచన కూడా ఇలా మరి కాంగ్రెస్ పార్టీకి లేదంటే ఎంత మహిళా వ్యతిరేక, ఎంత దళిత వ్యతిరేక, ఎంత పేదల వ్యతిరేక పార్టీ ఇలా మన కళ్ళ ముందరనే కనిపిస్తూ ఉన్నది. అందుకొరకు అర్జెంటుగా ఈ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ఈమెకు ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఈ సంఘటనకు బాధ్యులైన పోలీస్ ఆఫీసర్లు అందరినీ డిస్మిస్ చేయాలి. అదేవిధంగా పర్యవేక్షణ చేయాల్సిన డిఎస్పీలు ఎవరైతే డీసీపీలు ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ మరి సహకరించిన మీడియా వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు.